శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 22వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది. తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మాఘమాస కృష్ణపక్ష చతుర్థి ఆదివారం నుండి మాఘమాస కృష్ణపక్ష నవమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఫలితములను విశ్లేషణగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూస్తున్నాము. వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతువుతో పాటు చంద్రుడు కూడా ఈ వారం కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం అంతా సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో రవి, బుధ, శనుల యొక్క కలయిక, 3 గ్రహముల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతోంది. రాహు, శుక్రులు మీనరాశిలో ఉన్నారు. ఇది స్థూలంగా దీని గ్రహ సంచార విషయము. ఇక ఈ వారం విశేషంగా చూసుకున్నట్లయితే ఈ వారం ప్రధానమైనటువంటి పండుగల విషయంలో కనుక చూస్తే ఈ 16వ తేదీ అంటే ఆదివారము సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:27 జరుగుతోంది. చక్కగా సంకష్టహర చతుర్థి పూజ అనేటువంటిది మేషాది ద్వాదశ రాశుల వారికి కొంత అనుకూలతను ఇస్తుంది. అలాగే 22వ తేదీ దశమి చాలా బాగుంది. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలైతే ఇవి మాత్రమే. ఇక గ్రహ సంచారాలను మనం చూసుకున్నాం కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు విశ్లేషణగా మనం చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి మాఘమాసంలో గ్రహ సంచార రీత్యా రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు దాదాపు 5 గ్రహాలు ప్రధానంగా శుభమైనటువంటి గోచారమును కూడా ఇస్తూ ఉండటం చాలా ఇక్కడ విశేషము అని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ప్రస్తుతము ఈ వారము చాలా అనుకూలంగానే ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే మేషం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, తర్వాత కన్యలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. అలాగే మీనంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత మేషరాశికి ఎందుకంటే మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా లాభంలో రవి, బుధ, శనులు ఉండటం కూడా ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం మేషరాశి వారికి. ఆర్థిక పరిస్థితి కొంత పర్వాలేదు, అంటే పొదుపుగా లేకపోతే ఎలాగైనా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కొంత వృత్తిరీత్యా ఒత్తిడి అనేటువంటిది అయితే ఉద్యోగపరంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆత్మస్థైర్యము అనేటువంటిది మీకు చాలా చెప్పుకోదగినటువంటి అంశము. ఆ ఆర్థిక ఒత్తిడితో పాటు ఆత్మస్థైర్యాన్ని ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో కాస్త అంటే మొన్నటిదాకా మీరు కొంత పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కొంత మీకు జాగ్రత్తగా చూసుకోవడం, ఆరోగ్య పరిస్థితి ఈ రెండు ఈ వారంలో నేను ప్రధానంగా ఎందుకు చెబుతున్నానంటే ఆలోచించండి. విద్యార్థులకు వచ్చేసరికి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. చాలా వరకు అన్ని పనులు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు
అలాగే వ్యాపారపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడా అవి కొంత తొలగిపోతాయి. ఉద్యోగపరంగా మార్పులు అనేటువంటివి కూడా సంభవించవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఈ వారాంతంలో కూడా ఉంటాయి. బుధ గురు శుక్రవారాల్లో కొన్ని శుభవార్తలు అనేటువంటివి కూడా మీకు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే మేషరాశి వారికి తప్పకుండా ఉంటుంది. కొంత మంచి ఫలితాలతో పాటు ఆగిపోయిన కార్యక్రమాలు కూడా మొదలు కావచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహ సంబంధాలు మీరు చూడవచ్చు. కొంత అనుకూలంగానే ఉంది. ఈ వారం ప్రధానంగా మీకు చెప్పవలసినటువంటిది ఏమిటి అంటే సూర్యారాధనతో పాటుగా అంగారక స్తోత్ర పారాయణం, అంటే కుజకు సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రం కావచ్చు, గణపతి సహస్రనామం కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు. ముఖ్యంగా ఒక మాట, ఈ ఆదివారం నాడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి యొక్క ఉపవాసం అనేటువంటిది కూడా మీరు చేయగలిగితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. అంటే వృషభ రాశికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు శుభమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే బుధుడు కూడా కొంత దశమ స్థానంలో ఉండటం, అలాగే రవి కూడా దశమంలో ఉండటం, శని కొంత దశమంలో ఉండటం, ఇవన్నీ కూడా కొంత మంచి విషయాలని చెప్పవచ్చు. అంటే సత్కాలం అనేటువంటిది ఆసన్నమైతే అయింది. అనూహ్యమైనటువంటి రీతిలో పనులు చాలా వరకు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. అనుకున్న ఆశయాలు కూడా సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులతో కార్య సాఫల్యం అనేటువంటిది కూడా ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలపై బంధువులతో చర్చలు కూడా కొనసాగిస్తారు. కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాలు, పాత వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఒక ఒత్తిడి అనేటువంటిది కూడా దూరం అవుతుంది. రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. కొంత రాజకీయ పరంగా పదవీ యోగ ప్రాప్తి కూడా కలగవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆలోచనగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. వ్యవహారాదుల యందు పరస్పర అవగాహన కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా కొంత పెరుగుతుంది. రాజకీయ పరంగా కోర్టు పనులలో కూడా కొన్ని పనులు మీకు నిదానంగా కూడా పూర్తి అవుతాయి. ఒక రకంగా వారాంతంలో ఇంట బయట అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెళ్ళిళ్ళు చేయటానికి, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటానికి కూడా కొంత అనుకూలత పెరుగుతోంది. కాబట్టి వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత పెరిగింది కాబట్టి గతంలో కంటే కూడా కొన్ని పనులు మంచిగానే పూర్తి అవుతాయి. వృషభ రాశి వారు ఏమిటి అంటే గణపతి ఆరాధన, సంకష్టహర చతుర్థి ఉపవాసం ఉండండి. సంకష్టహర చతుర్థి నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా కొంత మంచి కలుగుతుంది. కాబట్టి అటువంటి పనులు చేస్తే సరిపోతుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా కొంత బుధుడు మాత్రమే మిథున రాశి వారికి ఏమిటి అంటే నవమ స్థానంలో రవి బుధ శనులు ఇక్కడ అంటే భాగ్యస్థానమైనటువంటి కుంభంలో మిథునానికి శని రవి బుధుడు 3 గ్రహాలు కూడా కొంత ఉండటం ఇక్కడ మిథున రాశి వారికి మొన్నటిదాకా బాగానే ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు కార్య సాఫల్యత చాలా వరకు కూడా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, కళాకారులకు నూతన ఉత్సాహము, అవార్డులు, వ్యాపారాల యొక్క విస్తరణలో విజయాలు సాధించడము, ఆరోగ్యము, సంతోషము వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావము అనేటువంటిది కూడా మిథున రాశి వారికి బాగానే ఉంటుంది. శుభకార్యాలకు విరివిగా
డబ్బులు అనేటువంటివి కూడా వెచ్చిస్తారు. సంతోషకరమైన వాతావరణంతో పాటు ఉద్యోగపరంగా కూడా కొన్ని ప్రమోషన్ల లాంటివి కూడా రావచ్చు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. గత సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా మీకు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అప్పుల వసూళ్లలో కూడా నైపుణ్యం అనేటువంటిది కూడా సాధిస్తారు. మొత్తానికి ఈ వారము మీకు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. మిథున రాశి వారు గ్రహ సంచారాన్ని బట్టి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, శనివారం నాడు రావి చెట్టు 108 ప్రదక్షిణములు చేయడం వల్ల కూడా మిథున రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. దైవారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. కాబట్టి దైవాన్ని నమ్మండి, దైవం చుట్టూ తిరగండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే నవమంలో ఉన్నటువంటి రాహు శుక్రుడు, అష్టమ రవి, అష్టమ బుధుడు, అష్టమ శని ప్రస్తుత గ్రహ సంచారం అనేటువంటిది. కాబట్టి పరిస్థితులు కొంత అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి, మనస్తాపం అనేటువంటిది చాలా వరకు కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా కష్టపడితే కానీ పదోన్నతి వచ్చే అవకాశం అనేటువంటిది లేదు. ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఈ వారమంతా పురోగతి ఉంటుంది. వాహన యోగం. నిరుద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగపరంగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి చాలా వరకు కూడా బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఆటుపోట్లు కూడా తొలగిపోతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని చోట్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత అవకాశం ఉన్నంత మేరకు ఆలోచనలు పెద్దలతో పంచుకోవటము, తర్వాత కొంత జాగ్రత్త మొదలైనటువంటివి చేయకపోతే కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. మానసికంగా కొంత ప్రశాంతతను పెంచుకోండి. ఏదో జరుగుతుంది, నాకు ఎలాగో అవుతోంది అని కాకుండా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ఎవరిని నిందించకపోవటము, ఏ పని గురించి కూడా పట్టించుకోకపోవడం లాంటివి చేయగలిగితే ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉంటే కర్కాటక రాశి వారికి ఆరోగ్యము, ఆర్థికము అన్నీ కూడా బాగానే ఉంటాయి. సంతానపరంగా శుభవార్తలు అనేటువంటివి కూడా శ్రవణం చేస్తారు కర్కాటక రాశి వారు. వారం చివరలో ఆకస్మికమైనటువంటి ఖర్చు అనేటువంటిది పెరగవచ్చు కొంత. కాబట్టి ఆలోచించండి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శనైశ్చర సంబంధమైన స్తోత్రపారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం చేయించుకోవడం చాలా వరకు కూడా మంచిది. సమయస్ఫూర్తితో వ్యవహరించడానికి గణపతి ఆరాధన, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలతను ఇస్తుంది అనడంలో సందేహము లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే సింహరాశికి ద్వితీయములోనే చంద్రకేతువుల యొక్క యుతి ద్వితీయ స్థానంలో ఉండటం, అలాగే సప్తమంలో రవి శని బుధులు, అష్టమ రాహు శుక్రుడు, దశమ గురువు, ఏకాదశ కుజుడు. ఇక్కడ సింహరాశి వారికి కొన్ని పనులు బలవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుంచి సహాయం అనేటువంటిది కోరుతారు. ఆర్థిక విషయముల యందు పురోగతి సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. పుణ్య నది తీర్థ స్నానాలు చేయటంలో ఆసక్తిని కూడా కనపరుస్తారు. ఉద్యోగపరంగా పదోన్నతులు సాధిస్తారు. మిత్రులతో కలహాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరవచ్చు. అనవసరమైన చర్చలు మిత్రులతో, శ్రేయోభిలాషులతో ఎవరితో కూడా పెట్టుకోకండి. రాబడి పెరుగుతుంది. రాబడి పెరగడంతో పాటు అందుకు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి.
వ్యక్తిగత విషయాలలో కొంత ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని ఎంకరేజ్ చేయకండి. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కూడా రావచ్చు. కొంత కుటుంబపరంగా ఒత్తిడి లేకుండా, బంధువులతో విరోధాలు లేకుండా జాగ్రత్త పడితే సింహరాశి వారికి కొంత బాగానే ఉంటుంది. సింహరాశి వారు ఈ వారమంతా జాగ్రత్తగా సూర్యారాధనతో పాటుగా శని ఆరాధన చేయటము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటము, ప్రతిరోజు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం, ఇంద్రాక్షి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని వినటం కూడా మంచిది. రోజు విష్ణు సహస్రనామము చేయటం వల్ల కూడా సింహరాశి వారికి కొంత ఉపయోగం అనేటువంటిది కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గురువు శని శుభంగా ఉన్నారు. కుజరాహు కేతువులు అర్ధశుభులు. రవి కూడా ఈ వారం కొంత అర్ధశుభుడు అని చెప్పవచ్చు. అంటే కన్యారాశి వారికి చంద్రకేతువుల యొక్క యుతితో పాటు షష్ఠ స్థానంలో రవి శని బుధులు, సప్తమ రాహు శుక్రులు, నవమ గురువు, దశమంలో కుజుడు. కొంత పర్వాలేదు, మొత్తానికి అన్నింట విజయములనేటువంటిది కలగటం వీరికి సాధారణమే. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలాగే స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఈ వారం అదృష్టం అనేటువంటిది కొంత కలిసి వస్తుంది కన్యారాశి వారికి అని చెప్పవచ్చు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలవుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు కూడా చాలా వరకు ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొంత చదువు అనేటువంటి విషయంలో దృష్టి బాగా పెడితే సరిపోతుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా కొంతవరకు తీరుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారి యొక్క కృషి ఫలిస్తుంది. ముఖ్య విషయాల మీద బంధువులతో చర్చలు అనేటువంటివి కూడా చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనాలోచితమైన నిర్ణయాలు తగ్గిపోతాయి. కొంత పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచనలు చేస్తే మంచిది. షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలోనే గురు శుక్రవారాల్లో కొంత దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మరి కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి ఆరాధన, ముఖ్యంగా సంకష్టర చతుర్థి ఉపవాసము, విష్ణు సహస్రనామంతో పాటు శివ సహస్రనామం కూడా రోజు చెయ్యటము, ఈ సహస్రనామముల యొక్క పారాయణం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా రాహువు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. తులారాశి వారికి మంచి సమయము అని చెప్పవచ్చు. ఎందుకంటే తుల నుంచి కనుక చూసుకున్నట్లయితే పంచమంలో రవి శని బుధులు, షష్ఠ స్థానంలో రాహు శుక్రులు, అష్టమ గురువు, భాగ్యంలో కుజుడు కాబట్టి. అలాగే ఇంకోటి ఏంటంటే వ్యయస్థానంలో చంద్రకేతువులు ఉన్నారు ఈ ఆదివారము సోమవారం కూడా. అంటే ముఖ్యమైనటువంటి వ్యవహారముల్లో విజయాలు అనేటువంటివి మీకే ఉంటాయి. తర్వాత ఆర్థిక సమస్యలు ఏవైతే గతంలో ఉండేవి ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. రాబడి పెరుగుతుంది. అన్నింట అవకాశాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికంగా
కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం అనేటువంటిది ఉత్సాహాన్నిస్తుంది. వాహన గృహయోగాలు, వ్యాపారపరంగా లాభాలు, ఉద్యోగపరంగా సమస్యలు కూడా తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ వారము అనుకూలతనే తప్ప ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు నిశ్చింతగా ఉండవచ్చు. అన్ని సమస్యలు కూడా వీరికి తీరుతాయి. సంతాన విషయంలో కూడా శుభవార్తలు వినే ఆస్కారం ఉంది వీరికి. కాబట్టి తులారాశి వారు ఈ వారము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా, లలితా అష్టోత్తరంతో పాటుగా సంకష్టహర చతుర్థి ఉపాసన, ఆరాధన, అలాగే ప్రతిరోజు శివాలయంలో బిల్వపత్రాలు శివలింగం మీద పెట్టి ప్రార్థన చేస్తూ రండి. శివానుగ్రహంతో అనేక కష్టాలనేటువంటివి దూరం అవుతాయి. ఇది చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు, శుక్రుడు, కేతువు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ రవి, చతుర్థ శని, చతుర్థ బుధుడు, పంచమ రాహువు, పంచమ శుక్రుడు, సప్తమ గురుడు, అష్టమ కుజుడు, ఏకాదశ చంద్రుడు, ఏకాదశ కేతువు. అంటే కొంత వృశ్చిక రాశి వారికి ఏమవుతోంది అంటే గ్రహ సంచార రీత్యా గురు, శుక్ర, కేతువులు చాలా సమస్యలు తొలగిపోతాయి. కొంత మంచి జరుగుతుంది. ఇంట్లో మాత్రం ఎవరిదో ఒక అనారోగ్యము మీ మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. పెద్దల సహకారం చేత క్లిష్టమైన పనుల నుంచి తొలగుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పుణ్య నదీ స్నానాలు కోరుకుంటారు, వెళ్తారు. కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి, కొన్ని పనులు కొంత వేగవంతంగా వెళ్తాయి. ఆర్థికంగా గత వారం కంటే ఈ వారం పర్వాలేదు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సంఘంలో పేరు గడిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. అలాగే అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులను కొంత అడగడం అనేటువంటిది కూడా మంచిది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం అయితే వృశ్చిక రాశి వారికి ఉంటుంది. వీరు లోపల ఉన్నది ఎవరికి బయట పెట్టరు కాబట్టి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంట బయట వారాంతంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రము కొంత కలహాలు రాకుండా చిత్తం పెట్టుకుంటే సరిపోతుంది. విద్యార్థులు చాలా విషయాల్లో కూడా అవగాహనతో ముందుకు వెళ్తారు. కాబట్టి మంచి అవకాశాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు శుభకార్యముల యందు ఆసక్తి, పుణ్య స్నానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీరు ఎక్కువగా చొరవ చూపిస్తారు. వృశ్చిక రాశి వారు దశరథ శనైశ్చర స్తోత్రము అని ఒకటి దొరుకుతుంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. అది మీరు ఎంత చేస్తే అంత మంచిది. అలాగే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలు చేసి దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోండి. కొంత మేరకు ప్రభావం అనేది చూపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ఇక్కడ ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే శుక్ర శనులు శుభంగా ఉన్నారు ఈ వారం అంతా. ఎందుకంటే ధనుస్సుకు తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, మీనంలో షష్ఠ స్థానంలో గురువు, సప్తమ కుజుడు, దశమంలో ఉన్నటువంటి చంద్రకేతువులు. ఇవి ధనుస్సు రాశి వారి యొక్క గ్రహ సంచారం. చేపట్టిన వ్యవహారముల యందు చాలా పురోగతి అనేటువంటిది ఈ వారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే కూడా సంతృప్తినిస్తాయి.
రుణబాధలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకున్న మార్పులు తథ్యము. రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి. కొద్దిపాటి చికాకులు, కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు. కోర్టు కేసుల యందు మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అది మీకు లబ్ధి చేకూరవచ్చు భవిష్యత్తులో. ఉద్యోగపరంగా బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సంతోషంగా స్వీకరిస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ అడ్మిషన్లకు సంబంధించి కూడా కొంత శుభవార్తలు, అంటే మంచి యూనివర్సిటీస్లో మీకు సీట్లు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం చాలా వరకు కూడా ధనుస్సు రాశి వారికి మంచిది. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయండి. గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. దత్తాత్రేయ ఉపాసన ఆరాధన ఎల్లప్పుడూ చేయడం మీకు చాలా వరకు కూడా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కుజుడు, గురువు, శుక్రుడు, కొంత రాహు శుభంగా ఉన్నారు. గ్రహ సంచార ప్రకారంగా రవి కూడా, బుధుడు కూడా శుభ స్థానం ఈ 16వ తేదీ నుంచి అనుకూలంగానే ఉన్నారు. అంటే దాదాపుగా ఉన్న గ్రహాల్లో చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అమ్మయ్య, ఊపిరి పీల్చుకోండి. మెల్లమెల్లగా మంచి ఫలితాలు, కొన్ని కష్టాలు దూరం కావటం, అనేక రోజులుగా పీడించబడుతున్న సమస్యలు, మీ మాట శిరోధార్యంగా భావిస్తారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి బయటపడతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధుమిత్రులతో, సన్నిహితులతో ఉత్సాహంగా కూడా ఉంటారు. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలించే ఆస్కారం ఉంది. ప్రతి విషయంలో మెలకువగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. కోర్టు కేసుల్లో కూడా అనుకూల ఫలితాలు మీకే ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇన్ని రోజులు పెళ్ళిళ్ళు కుదరని వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు. చాలా వరకు కూడా పెళ్ళిళ్ళు మీకు సిద్ధమవుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అంటే ఇటువంటి సాధారణమైనటువంటివన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగుంటుంది. మకర రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరము ఈ రెండు చేయండి రోజు. గోక్షేత్రంలో మీకు నచ్చిన రోజు నవధాన్యాలు నానబెట్టి పెట్టండి. సమస్త గ్రహాలు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. లేదు, ఏ గోక్షేత్రంలో గోవుకు పోషణ కోసం కొంత డబ్బు పంపించండి. తద్వారా కూడా మీకు అనుకూలతగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కొంత శుభుడు, రవి పర్వాలేదు. కుంభంలోనే రవి, శని, బుధులు ఉదాదిత్య యోగం జరుగుతోంది కుంభరాశిలో. ద్వితీయ రాహు శుక్రుడు, చతుర్థ గురువు, పంచమ కుజుడు, అష్టమ చంద్రకేతువులు, ఇవి గ్రహ సంచారం. కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ వారం కొంత అనుకూలత పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగింపజేస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల, సోదరుల యొక్క అనుకూలత పెరుగుతుంది. వాహనయోగము, వ్యాపారపరంగా చిక్కులు తొలుగుతాయి. ఉద్యోగపరంగా ఎదురుండదు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఖర్చులు పెరుగుతాయి, కొంత పలుకుబడి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది ఖచ్చితంగా పడతారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఈ వారమంతా తీసుకోవటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయం కుంభరాశి వారికి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు. ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి కొంత ఎందుకురా ఈ జీవితం బాబు అని ఉంటుంది. కానీ ఈ సమయాన్ని తట్టుకొని నిలబడగలిగితే మీకు మంచి రోజులు వస్తాయి. డోంట్ డిస్కరేజ్ కావద్దు. ఎప్పుడు కూడా మీరు అయ్యో ఏదో అయిపోయింది, కష్టాలు వస్తాయి, దాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని పొందటానికి దైవాన్ని ప్రార్థన చేయండి. దైవాన్ని ఎందుకు చెయ్యాలి అని అడగొద్దు. దైవారాధన ఎంత వీలైతే అంత చేయడం కుంభరాశి వారికి చాలా మంచిది. రోజు విష్ణు సహస్రము, రోజు శివ సహస్రము చేస్తూ ఉండండి. భగవంతుడు ఎందుకు అనుకూలించడు? చేస్తాడు. వీలున్నప్పుడు అలా గోక్షేత్రంకు వెళ్ళటం, పాలకూరను అరటి పనిలో పెట్టడం, గోవు తోకతో తిప్పుకోవడం, కొన్ని ఇవి చేయండి. మంచి రోజులు మీకు వస్తాయి, బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారంగా శుక్రుడు, రవి కొంత పర్వాలేదు. మీనరాశి వారికి కూడా పెద్ద కుంభరాశి వారికి చెప్పినట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే మీనరాశి వారికి కూడా గ్రహ సంచార ప్రకారంగా చాలా ఒత్తిడి, అయ్యో ఏంటి అని. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం అనేటువంటిది ఉండకపోవటం, చాలా పనులు వాయిదా పడతాయి, అది మీకు నచ్చదు. శ్రద్ధతో పనులు చేయకుండా అశ్రద్ధతో చేసి ఇబ్బందులు పడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం వల్ల నిరుత్సాహము. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఆర్థికంగా మాత్రం ఇబ్బంది ఉండదు. ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు సమయానుకూలంగా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది అనేటువంటిది తొలగిపోతుంది. అనాలోచిత నిర్ణయాలు, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారపరంగా చిక్కులు ఉంటాయి, ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా ఉంచుకోండి. రాజకీయ ప్రభుత్వ పనులలో ఫలితాలు కొంత మీకే అనుకూలంగా ఉండవచ్చు. విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టగలిగితే పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవి మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు, లలిత, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అనుకునేటువంటి వారు ప్రతి వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, జాతకం చెప్పించుకోండి. జాతకంతో పాటు మీకు చక్కగా నేను ఏ దశలు ఏ అంతర్దశలు బాగున్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంటుంది జాతకం చెప్పించుకోవడం అనేటువంటిది. కాబట్టి ఆలోచించండి, తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడండి. మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచండి. ఇంకా మీకు ఏం కార్యక్రమాలు, జ్యోతిష్యపరంగా ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్స్ రూపంలో పెట్టండి. వ్యక్తిగత అపాయింట్మెంట్లు గురించి ఆలోచిస్తున్నాము, త్వరలోనే శుభవార్త చెప్తాము. ఫోన్లో మాత్రం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. వ్యక్తిగత జాతకం మీద విశ్లేషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.